Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. గబ్బర్ సింగ్ మూవీలో పవన్ కళ్యాణ్ డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమ అభిమాన హీరోను ఆదర్శంగా తీసుకున్న పవన్ అభిమానులు సైతం ఇదే ట్రెండ్ క్రియేట్ చేశారు. అయితే సినిమాల్లో కాదు, పొలిటికల్ సినారియాలో ఎమ్మెల్యే తాలూకా అంటూ పిఠాపురంలో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు రాష్ట్రమంతా పాకింది. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమంటూ ఫ్యాన్స్ అప్పుడే సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే తాలూకా అంటూ పిఠాపురంలో పవన్ అభిమానులు జన సైనికులు కొత్త ట్రెండ్ సృష్టించారు. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ బోర్డులు తయారు చేస్తున్నారు. వాహనాల నెంబర్ ప్లేట్ల స్థానంలో ఈ నేమ్ బోర్డును తగిలిస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇక పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంట జన సైనికులు స్టిక్కర్లు తగిలిస్తుంటే వైసీపీ కూడా కౌంటర్ గా డిప్యూటీ సీఎం వంగ గీతా తాలూకా అంటూ వైసీపీ మద్దతుదారులు పోస్టులు పెడుతున్నారు. ఇక ఇప్పుడీ రేడియం స్టిక్కర్లు ఏపీ మొత్తం ట్రెండ్ గా మారిపోయాయి. వీటిని తయారు చేసే దుకాణాల దగ్గర అభిమానులు క్యూలో నిలబడి మరీ చేయించుకుంటున్నారు. జన సైనికులు సృష్టించిన ఈ ట్రెండ్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పాకింది. ఎక్కడ చూసినా ఎమ్మెల్యే తాలూకా అంట స్టిక్కర్లు, నేమ్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. తాజాగా పల్నాడులోనూ ఇదే సీన్ కనిపించింది. వినుకొండ ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ వైసీపీ మద్దతుదారులు నేమ్ ప్లేట్లు చేయించుకున్నారు. అంతేకాదు అదే వినుకొండలో ఎమ్మెల్యే జీవీ గారి తాలూకా అంటూ టీడీపీ స్టిక్కర్ బోర్డులు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇక వినుకొండ రాయల్ గారి తాలూకా అంటూ ఆయన అభిమానులు స్టిక్కర్లను చేయించుకుంటున్నారు. తిరుపతి ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ జన సైనికులు, గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని గారి తాలూకా అంటూ పసుపు సైనికులు నేమ్ బోర్డులు చేయించుకుంటున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ జన సైనికులు క్రియేట్ చేసిన ఈ ట్రెండ్ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోందని చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా తమ బైక్లు, కార్లు, మొబైల్ ఫోన్లపై ఎమ్మెల్యే తాలూకా అంటూ స్టిక్కర్లు వేయించుకుంటున్నారు. తమ అభ్యర్థుల గెలుపు తథ్యమంటూ ముందస్తుగా ఇలా స్టిక్కర్లతో మద్దతు తెలుపుతున్నారు. వీటిని తయారు చేసే దుకాణాల దగ్గర అభిమానులు క్యూలో నిలబడి మరీ చేయించుకుంటున్నారు. నిజానికి ఇలా చేయడం మోటార్ యాక్ట్ ప్రకారం తప్పంటున్నారు. రవాణా అధికారులు పట్టుకుంటే క్షణం ఆలస్యం చేయకుండా తీయించేస్తారు. ఇది తెలిసి కూడా వందలు వేలు ఖర్చు పెట్టడం విశేషం. ఈ వీడియోలను ఆన్లైన్ లో చూసిన ఇతర కుర్రకారు కూడా అదే స్టైల్లో తమకు కావాలంటూ షాపులకు పరుగులు పెడుతున్నారు. అయితే వాహనాల నెంబర్ ప్లేట్ల స్థానంలో వచ్చిన మార్పులను ఆర్టీఏ అధికారులు నిశితంగా గమనిస్తున్నారు. మొత్తంగా జూన్ 4న ఫలితాలు రానుండడంతో అప్పుడే తొందరొద్దు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.